హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. దేవుల్లో నడిచినటువంటి వారిని ఇద్దరిని చూద్దాం. వాళ్ళు ఎలా నడిచారో మనం కూడా అలా నడిస్తేనే దేవుడికి మనకు ఉన్నటువంటి బాండింగ్ కరెక్ట్గా ఉన్నట్టు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడాలి. ఆది కాండములో కనిపించినటువంటి వీళ్ళు మళ్ళీ వెలుగులోనికి వచ్చేసారు, హెబ్రీ పత్రికలోనికి వచ్చేసారు, విశ్వాసుల జాబితాలోనికి వచ్చేసారు. 5వ వచనం. విశ్వాసమును బట్టి హనోకు మరణమును చూడకుండానట్లు కొనిపోబడెను. హనోకు కొనిపోబడెను. దేవునికి ఇష్యుడై అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్యుడై ఉండేనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. ఏమర్థమవుతుందండి? హనోకు దేవుడికి ఇష్టుడై ఉండేను అనంత. చూడండి, హనోకు దేవుడికి ఇష్టంగా బ్రతికాడు. నేను దేవుడికి ఇష్టంగా బ్రతుకుతున్నామా? ఏ రోజైనా పరీక్షించుకున్నామా? అంటే నీ ఇష్టాలన్నీ దేవుడికి చెప్పావు, కానీ దేవుడు హనోకు దేవుడికి ఇష్టడుగా బ్రతికాడంట. ఏమంటే దేవుడికి ఇష్టంగా బ్రతుకుతున్నామండి మనం? నీ ఇష్టాలను దేవుడికి పరిచయం చేయటం కాదు, దేవుడికి ఇష్టడుగా బ్రతకాలంట. నంబర్ 1. నంబర్ 2, విశ్వాసము కలిసి నడిచాడంట. చూడండి, విశ్వాసమును బట్టి చూడండి. హనోకులో ఏముంది? విశ్వాసం ఉంది. హనోకులో దేవుడికి ఇష్టంగా బ్రతికాడు, విశ్వాసము కలిగి నడిచాడు, దేవునికి నమ్మకమైన వాడిగా దేవునితో నడిచాడు. అనంత చూడండి, దేవుడికి నమ్మకంగా బ్రతికినట్టుగా కనిపిస్తుంది. 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అంటే దేవునితో నువ్వు నడవాలి అని అంటే నీవు ముందు దేవుడికి ఇష్టమై ఉండాలి, విశ్వాసము కలిగిన వాడై ఉండాలి. ఈ క్యారెక్టర్ లేకుండా నువ్వు నడవలేమని ఒకటి అర్థమవుతుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం ఉందా? మళ్ళా విశ్వాసం సన్నగిలిపోతుంది అప్పుడప్పుడు. యోధా పత్రిక ఇతరులో ఉన్నటువంటి క్యారెక్టర్లు మనకు అర్థమవుతున్న చూడండి. దేవుడికి ఇష్టంగా బ్రతికాడు, విశ్వాసం కలిగిన వాడు, దేవునికి నమ్మకంగా బ్రతికిన వాడు, దేవుడితో నడిచినటువంటి వాడు. ఏమండి? యోధా పత్రిక 1వ అధ్యాయం ఇంకేం చేశాడో చూద్దాం. యోధా పత్రిక 1వ అధ్యాయము 14-16 వచనాలు కూడా చదువుకుందాం. ఒక అధ్యాయం ఉంటుంది, 14-16 వచనాలు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు. ఆ రోజు హనోకు సువార్త చేశాడు. అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులు అందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గురించి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గురించి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పనివారితో వచ్చాను. ఏమర్థమవుతుందండి? దేవుడు తీర్పును గూర్చి దుర్మార్గులకు ప్రవచించుతూ వచ్చినట్టుగా ఒకటి పాయింట్ మనకు కనిపిస్తుంది కదండి. నెక్స్ట్, హనోకు గారి మీద తిరుగుబాటు చేశారు వాళ్ళు. ఆ రోజు తిరుగుబాటు చేసిన వ్యతిరేకంగా ఉన్నారు. ఆ రోజు తిరుగుబాటు చేశారు, వ్యతిరేకంగా ఉన్నారు. అయినా హనోకు గారిలో ఉన్నది ఏంటో తెలుసా? విశ్వాస లక్షణం, నీతిని ప్రకటించే లక్షణం. వీటన్నిటికి మించి సహించగలిగే క్యారెక్టర్. దుర్మార్గుల మీదకి వచ్చారు, అన్యాయంగా మీదకి వచ్చారు, అయినా సహించగలుగుతూ కొనసాగే క్యారెక్టర్. ఇవన్నీ ఉన్నాయి హనోకు గారిలో. దేవునితో నడవాలంటే ఏమేమి ఉండాలి? మొట్టమొదటి హనోకు గారిలో ఏమున్నాయి? అవి మనలో ఉండాలి. హనోకు గారిలో ఏమున్నాయి? దేవుడికి ఇష్టంగా బ్రతికాడు, విశ్వాసం కలిగి బ్రతికాడు, దేవునితో నడిచాడు. నాలుగోది దేవుని కూర్చున్నటువంటి తీర్పులు ఆ దుర్మార్గులకు ప్రకటించుతూ వచ్చాడు. అలా ప్రకటించేటప్పుడు వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు, వ్యతిరేకంగా అడ్డుపడ్డారు హనోకు గారికి. అయినా కూడా ఆయనలో ఉన్నదేంటి? విశ్వాస లక్షణాన్ని వదలలేదు. ప్రభు వస్తాం వెళ్ళిపోతాం. ఈ కొద్ది రోజులే కదా. నెక్స్ట్, నీతిని ప్రకటించాడు. ఆ పదవుల అర్థం అదే. నీతిని ప్రకటించాడు, సహించుతూ వచ్చాడు. సహనాన్ని కోల్పోలేదు. మనమైతే క్రైస్తవులు ఈరోజు కోల్పోయింది ఏంటో తెలుసా? సహనం కోల్పోయారు. అంతము వరకు సహించిన వాడే యేసు ప్రభు తొలి పరిచయంలో చెప్పినటువంటి పదాలు అనేవి అంతము వరకు సహించాలి. ఎందుకు సహనాన్ని కోల్పోతున్నావు? అయితే నువ్వు చీకట్లోకి వెళ్ళిపోయావు అన్నమాట.
అయితే నడిచినటువంటి హనోకును చూడు ఒకసారి. సహనాన్ని కోల్పోలేదు, నీతిని ప్రకటించడంలో ఆపలేదు, విశ్వాసాన్ని కోల్పోలేదు. తిరుగుబాటు చేశారు, వ్యతిరేకంగా ఉన్నారు, అయినా కూడా వాళ్ళ మీద ఎలాంటి ఆలోచన చేయకుండా వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ వచ్చాడే. అంటే వెలుగుతూనే ఉన్నాడు కానీ చీకటిని మాత్రమును కూడా ఆహ్వానించలేదు. అందుకే హనోకు దేవునితో నడిచాడు. నువ్వు నడవగలవా? నువ్వు నడవాలి అంటే హనోకులో ఉన్న క్యారెక్టర్ నీలోకి రావాలి. అప్పుడు నువ్వు దేవుడితో నడిచినట్టు. ఉందా మనకి ఆ క్యారెక్టర్? ఉందా అండి? ఈ లక్షణాలన్నీ రాసుకోండి, ఈ లక్షణాలు. మరి నోహులో ఏ క్యారెక్టర్ ఉంది అది కూడా చూద్దాం. ఈ రాత్రి గమనించాలి ప్రియమైన దేవుని వారలారా, గమనించాలి. 6వ అధ్యాయం ఆదికాండము 6వ అధ్యాయము బాగా చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. ఏమండి, హనోకు గారిలో ఏ లక్షణాలు ఉన్నాయో, దేవునితో నడిచిన వారు మనకు ముందు నడిచినటువంటి వారు ఎలా నడిచారో చూస్తే మనం అలా నడిస్తేనే దేవుళ్ళు మనం కూడా నడిచినట్టు, లేకపోతే మనం కూడా చీకట్లో ఉన్నట్టే. 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. ఇతలో ఉన్న క్యారెక్టర్ ఏంటి తెలుసా? దేవుని యందు కృప పొందినవాడు. రాసుకోండి, మొట్టమొదటిది దేవుని యందు కృప పొందినవాడు. 9వ వచనం. 2 నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడు. ఏముందండి? రెండవదిగా ఫస్ట్ ఏంటి? కృప పొందినవాడు. 2 నీతిపరుడు, తన తరములో నిందారహితుడు. 3వది ఏంటి? నిందారహితుడు. 4వది నోవహు దేవునితో కూడా నడిచాడు. దేవునితో నడవడం అంటే దేవుడిని అర్థం చేసుకున్నాడు. దేవుడి వ్యక్తిత్వం అంటే బాగా తెలిసిపోయింది. నిజమండి, దేవుడి వ్యక్తిత్వం నీకు బాగా అర్థమయ్యాలి. అప్పుడు నువ్వు నడవగలవు. అప్పుడు నువ్వు సమాజాన్ని చూడకూడదు. ఎప్పుడు నువ్వు ఉదయకాలంలో విన్నావు, సమాజం చెప్పినటువంటి మంచి వేరు, దేవుడు చెప్పిన మంచి వేరు. ఉదయకాలంలో వచ్చిన వాళ్ళకి మీకు అర్థమవుతుంది. అందుకే లోకం వైపు చూడొద్దు. లోకం చెప్పిన చెడు కాదు, లోకం చెప్పిన మంచే కాదు. నోవహు కృప పొందినవాడు, నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో కూడా నడిచినవాడు. 6:22 కూడా చూడండి. నోవహు అట్లు చేసినట్టే. కొన్ని సంఘాల్లో అట్లు చేసుకొస్తున్నారంట. మరి సేవకులు దౌర్భాగ్యం అయితే అందరూ అట్లు చేసుకొస్తారు. అట్లు అంటే మీరు అనుకున్న తినే అట్లు కాదే. అట్లని పదం ఉందానికి మరి తిడిపిచ్చోళ్ళకి అట్లే చేసుకొచ్చారంట. సేవకుడికి అట్లా అర్థమైంది. అట్లు అంటే పైన చెప్పినవన్నీ ప్రకారముగా నిబంధనలు బట్టి బ్రతికితే అట్లు చేశాడు అని అర్థం. అట్లా జరిగించాడని, అట్లు చేశాను, చెప్పినదంతా చేశాడని. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన యావత్తు చేసిన ఉంది. చూడండి ఎన్ని క్వాలిఫికేషన్లు చేసావు అంటే ఆ ఆజ్ఞాపించిన అంతా చేశాడని అర్థం. ఎన్ని వచ్చినాయి చూడండి. కృప పొందినవాడు, నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో కూడా నడిచినవాడు, అలాగూ చేసినది అంతయు నెరవేర్చినటువంటి వాడు. 6వ అధ్యాయం 14-16 వచనాలు. ఇవన్నీ మీరు గమనించాలి. చిత్స్కారపు మానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలుపోయవలెను. నీవు దానిని చేయవలసిన విధి. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును కలదై ఉండవలను. నోవహు గారికి చెప్పినటువంటి లిస్టు చెప్పినదంతా 16-17 వచనాల్లో ఇవన్నీ మీరు గమనించగలిగితే నిబంధన యాస్టీస్గా కొలతల ప్రకారంగా అన్నీ చేశాడు. అన్ని చేశాడు. నిబంధనలకు నిలిచినటువంటి వాడు అని ఆదికాండంలో మనకు కనిపించింది. ఎన్ని వచ్చినాయి చూడండి. దేవుడితో నడవాలంటే ఇన్ని జరగాలి. అంతేగాని మనం ఏదో ఆదివారం పూట ఒక గంటల హడావిడిగా పొలాన్ని నుంచి వచ్చి, డ్యూటీ నుంచి వచ్చి, ఏదో కొద్దిసేపు తలదించుకుని ఒక 10 రూపాయలు కానుక వేసుకుని సేవకుడు ద్వారా పైన శతకోపం పెట్టుకుని వెళ్ళిపోతే నువ్వు దేవుళ్ళు నడిచినట్ట నేను అన్నానికి ఫీల్ అవుతాను. మరి వీళ్ళు ఏమైనట్టు? బైబిల్లో భక్తులు ఎంత రిస్క్ తీసుకున్నారు, మరి వీళ్ళు ఏమైనట్టు? ఇంకా చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక. బైబిల్ పాఠశాలకు వస్తే మీరు బైబిల్ జరిగేటివే సరిపోద్ది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక. మిగతా ఎక్కడికైనా వెళ్ళారు, బైబిల్ జరిగేసిన అవసరం లేదు. సేవకుడు కోర్టును అతను చక్కగా అతను రోజు చూసుకుంటే సరిపోద్ది. మీరు అందుకంటే ఏముండదు మీకు. బైబిల్ చూడాలి. నన్ను చూస్తే ఏం రాదు మీకు. బైబిలే మిమ్మల్ని పరలోకానికి చేర్చేది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు
మళ్ళీ నోహ గారి గురించి తీసుకో, విశ్వాసం జాబితాలోకి వచ్చాడు చూడండి, 11వ అధ్యాయం 7వ వచనం. పైన నోహ గారి గురించి మనం విన్నాం, హనోకు గారి గురించి విన్నాం, ఇక్కడ నోహ గారి గురించి చెప్తున్నాడు చూడండి. ఇంకా క్యారెక్టర్ బయటకు వస్తే చూడండి 7వ వచనం. విశ్వాసమును బట్టి నోహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి. అంటే ఇప్పుడు నోహు గారిలో కూడా ఏముంది? విశ్వాసం సన్నగెల్లలేదు. ఓరి పిచ్చోడా అన్నారు. ఇక్కడ కడుతున్నావు ఏంటి అన్నారు. అయినా కూడా ఏమిటి సహనాన్ని కోల్పోయాడా? చూసారండి, అంటే నోహులో గారు కూడా విశ్వాసం కలిగిన వాడు. నెక్స్ట్ కంటిన్యూషన్, దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలిగిన వాడై. భయం, అమ్మో దేవుడు నాతో దూరం అయిపోతే నేను ఏమైపోతానన్నా భయం ఉండాలి. భయం భక్తి కలిగిన వాడు. నెక్స్ట్, తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడు. యజమానుడా ఆ రోజు యజమానుడు తన ఇంటి కోసం ఓడను సిద్ధం చేసుకున్నాడు. ఈ రోజు యజమానుడు నువ్వైతే కుటుంబానికి నీ ఇంటి ఓడను నువ్వే సిద్ధం చేసుకోవాలి. పక్కో ఇంటి వాళ్ళు ఎవరు నేను సిద్ధం చేయలేరు. తన ఇంటి వారి కొరకు యజమానుడు సిద్ధం చేసుకున్నాడు. అందరిని కాపాడుకున్నాడు. నీ ఇంటిని నువ్వే కాపాడుకోవాలి. యజమానుడా నువ్వే కాపాడుకోవాలి. ఏ యజమానుడు కాపాడాడు? ఇంటికి యజమానుడు ఎవరో వాళ్ళే ఇంటిని కాపాడుకోవాలి. అందుకే బైబిల్ ఒక మాట ఉంటుంది, నీకు దొరికినటువంటి సొంత రక్షణను నువ్వే కాపాడుకోవాలి. నీ రక్షణను వేరే వాళ్ళు కాపాడరు. ఫిక్స్ ఇది. అందుకే నోహు గారు గట్టిగా మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏమని? తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం. ఆ రోజు వాడ, ఈ రోజు వాడ ప్లేస్లో బాప్తీసం. ఎన్ని క్యారెక్టర్ కలిగిన వాడు. ఇలా ఇంటి వారి కొరకు రక్షణ కొరకు వాడని సిద్ధం చేసుకున్నాడు. పేతురు గారు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం 2:5. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన. హనోకు గారు చేసిన పని కూడా నోహు గారు చేశారు చూడండి. నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడాను. అంటే నోహు గారు కూడా నీతిని ప్రకటించాడా? ఇన్ని కలిగి దేవునితో నడిచారండి వీళ్ళు. ఇన్ని కలిగి నడిచారు వీళ్ళిద్దరు. మరి మనం వీటిలో ఒకటి ఉందండి మన దగ్గర, వాళ్ళ గురించే చదువుకోవటం ఎప్పుడు మనం బాగా గమనించాలి. సరైన విశ్వాసము, సరైన భక్తి లేకపోతే దేవుడు అంగీకరించడు, యాక్సెప్ట్ చేయడు. ఒకరోజు యేసు ప్రభుల వారి దగ్గరికి ఒక అతను పరిగెత్తుకుని వచ్చాడు. జాగ్రత్తగా విన్నాం, ముగింపు మాటల్లో ఉన్నాం మనం. యేసు ప్రభుల వారి దగ్గర ఒక అతను పరిగెత్తుకుని వచ్చి, అప్పటికే యేసు ప్రభుల వారు కొంతమంది శిష్యులు తయారు చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఒక అతను పరిగెత్తుకుని వచ్చేసాడు. ఒక అతను వచ్చి ఏమన్నాడంటే, ప్రభు నేను నీతో వస్తాను ప్రభు అన్నాడు. అంటే నీతో నడుస్తానని. ప్రభు నేను నీతో నడుస్తాను ప్రభు అని అన్నాడు. నాతో నడుస్తావా? నా గురించి తెలుసా నీకు అన్నాడు. ఏంటి ప్రభు చెప్పు అన్నాడు. చూద్దాం, డైరెక్ట్గా వాక్యంలోనే వచనంలోనే చూద్దాం. అన్ని తెలిసినటువంటి మాటలే మనకి. లోకస్వార్త 9వ అధ్యాయం. మనం కూడా నడవాలనుకుంటున్నామా? అయితే మనం కూడా జాగ్రత్తగా వినాలి. అయితే లోకస్వార్త 9వ అధ్యాయము 57వ వచనం. ఒక అతను పరిగెత్తుకుని వచ్చాడు. 57వ వచనం. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినాను నీ వెంట వచ్చేదని ఆయనతో చెప్పాను. అబ్బా ఏం మాట మాట్లాడాను. నువ్వెక్కడికి వెళ్ళినా నేను ప్రభు, నువ్వెక్కడికి వెళ్ళినా నీతో వస్తాను ప్రభు అన్నాడు. డెసిషన్ బాగానే ఉందండి. ప్రభు ఆగాడు. ఏంటి, ఎక్కడికి వెళ్ళినా నాతో వస్తావా? అసలు నా గురించి నీకు తెలుసా? అసలు నా గురించి నీకేం తెలుసు అన్నాడు. అని కింద వచ్చిన ఏం చెప్పాడు? అసలు సేవకులకి మాటలు అర్థం కాలేదండి, నిజంగా అర్థం కాలేదు. అప్పుడు అన్నాడు ప్రభులు వారు, ఓకే నువ్వు వస్తానన్నావు కాబట్టి నా గురించి కొంత ఇన్ఫర్మేషన్ నీకు తెలియాలన్నాడు. ప్రభు ఏంటి ప్రభు చెప్పు అన్నాడు. 58వ వచనం. అందుకు యేసు, ఎందుకు యేసు బాగా వినాలి, సేవకులు వినాలి, విశ్వాసులు వినాలి. ఎందుకు యేసు? పైన ఒక అతను పరిగెత్తుకుని వచ్చి నేను నీతో నడుస్తాను, నీతో ఉంటాను అన్నందుకు అప్పుడు ప్రభు అంటున్నాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి. ఒకసారి నక్కలకు బొరియలు ఉన్నాయి తెలుసు కదా నీకు? ప్రభు తెలుసు ప్రభు, నక్కలు బొరియల్లోకి దూరుతూ ఉంటాయి సాయంకాలం అవ్వగానే. రైట్. ఆకాశ పక్షులకు నివాసములు కలవు తెలుసు కదా నీకు? ఆకాశ పక్షులు సాయంత్రానికి వాటి నివాస స్థలానికి వెళ్ళిపోతూ ఉంటాయి. మీకు తెలుసు కదా నీకు? తెలుసు ప్రభు అన్నాడు. తెలుసు అన్నాడు.
గాని అక్కడ ఆగాడు. గాని నీకు ఒక విషయం తెలియాలి. 2 ఎగ్జాంపుల్ చూపించాడు. ఆకాశ పక్షులు చూపించాడు, సాయంత్రానికి గూటికి వెళ్ళిపోతే చూపించాడు. ఏమైనా నక్కలను చూపించాడు, నక్కల బొరేలను చూపించాడు, సాయంత్రానికి వెళ్ళిపోతాడు చూసాడు. కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకైనాను స్థలము లేదని అతనితో చెప్పాను. నువ్వు నడుస్తానన్నావు, నాతో ఉంటానన్నావు. నాతో నడవాలి అంటే నేనెక్కడంటే అక్కడ నువ్వు ఉండటానికి నువ్వు సిద్ధమా? సిద్ధమంటే నువ్వు రా. నాకైతే మాత్రం ఎక్కడ తలవాల్చుకోవటానికి ఉండటానికి అనలేదు ఇక్కడ. వర్షం వచ్చినప్పుడు ఏదో ఒక షట్టర్ కింద, ఏదో ఒక సూర్ కింద ఇట్లా తలవాల్చుకుని వెళ్ళిపోతాం. మిగతా బాడీ అంతా దడుస్తున్నట్టు. అలాంటి తలవాల్చుకోవటానికి కూడా ప్రభుల వారికి ఏమి లేదంట, షెల్టర్ లేదంట, స్థలం లేదంట. ఇప్పుడు నువ్వు నాతో వస్తానన్నావు, మరి నా పరిస్థితి ఇది, మరి వస్తావా అన్నాడు. అదే అర్థం. వస్తావా అన్నాడండి. నాతో నడవాలంటే నేను ఎక్కడుంటే అక్కడికి ఉండటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఉంటావా అన్నాడు, సందేహించాడు. ఆమోసు 3:3 ప్రకారం ఏంటి? ఇద్దరు కూడి సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుస్తారా అంటే ఇప్పుడు మన ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. నువ్వు వస్తానన్నావు, నా గురించి కూడా నీకు తెలియాలి. బాగా వినండి, చాలా మంది జారిపోయేది ఇక్కడే, చాలా మంది వెనకడుగు వేసేది ఇక్కడే. నాతో నడవాలంటే నా గురించి నీకు కొన్ని తెలియాలి. సాయంత్రానికి అందరు ఇంటికి వెళ్ళిపోతారు. నా దగ్గరికి వస్తే నాకు ఇల్లు లేదు, వాకిల్లు లేదు, లాస్ట్కి తలవాల్చుకోవటానికి నేడుకోవలేదు. వస్తావా అన్నాడండి. నాతో నడవాలి అంటే నాలాగా శ్రమ పడాలి. శ్రమ పడతావా? గుటకలు మిగుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే పగలంతా సువార్త అంటాడు, రాత్రి అంతా కొండకెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఎక్కడన్నా రెస్ట్ తీసుకుందామంటే నిద్రపోవటానికి కూడా లేదు. ఎక్కడో ఓడలో ఒకసారి మాత్రం కొంచెం గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. పాపం గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఏంటంటే తుఫాను వచ్చి శిష్యులు లేపే అంతగా నిద్రలోకి వెళ్ళాడంటే మీరు గమనించండి. అప్పుడు ఒకసారి పడుకున్నట్టు కొందండి, 1-2 చోట్ల అంతే. పాపం ప్రభులు వారు ఆదమర్చి మనకులాగా సాయంత్రానికి బెడ్ మీద ఏమంటే బెడ్షీట్లు పెట్టి పైన కప్పుకోవడానికి దోమ తెరలు, ఆ తెరలు ఈ తెరలు వేసుకుని సిద్ధంగా ప్రిపేర్ అయ్యన్నట్టుగా ప్రభుల వారికి ఎక్కడ నిద్రలేదు. ప్రేమైన దేవుని వల్ల నాతో నువ్వు నడవాలి అని అంటే నాలాగా శ్రమ పడాలి, నా వలే అవమానపరచబడాలి. వస్తావా? ఏ వీధికి వెళ్ళి నన్ను అవమానిస్తూ ఉంటారు. వస్తావా అన్నాడు. నా అడుగు జాడల్లో నీ అడుగులు వేయాలి, వేస్తావా అన్నాడు. ప్రభు అంటే ఏమనుకుంటున్నారు? ఇద్దరు సమ్మతింపకుండా కూడి నడవటం అనేది జరగని పని. నేనేంటో నీకు తెలియాలి. వస్తావా అంటున్నాడు. నీకు చేత కాదు నాయన, నీ వల్ల కాదని ప్రభువు సమ్మతి లేదని చెప్పేశాడు. కుదరదు వెళ్ళిపో అన్నాడు. అంటే కుదరదు, నీ వల్ల కాదు, వెళ్ళిపో అన్నాడు. ఏంటి అంత ఈజీ అండి ప్రభుత్వం నడవటం అంటే? ఈరోజు అసలు ప్రభు అంటే ఆషామాషి అయిపోయింది. అబ్బో, భక్తులు బయలుదేరుతారు ఈ 1-2 నెలలు, మళ్ళీ న్యూ ఇయర్కి బయలుదేరుతారు. పగలంతా ఆరాధనలో, రాత్రంతా రికార్డ్ డ్యాన్స్. భక్తులు ఆయనతో కూడి నడవటం అంటే పోతారాదో వెళ్ళిపో అన్నాడు. అంతే, వెళ్ళిపో అన్నాడు. అంతే, మీరు కింద వచ్చిన వాళ్ళు మీరు చదువుకోండి. ఆయన స్థలము లేదని అతనితో చెప్పాను. మళ్ళా అతను డిస్కషన్ లేదు అక్కడ. అంటే ఏమైపోయాడు? అతను క్లోజ్, వెళ్ళిపోయాడు. లేదు, అతని గురించి లేదు. మరొకడు వచ్చాడు పరిగెత్తుకుంటూ, అది వేరే విషయం. కానీ వచ్చిన అతను వెళ్ళిపోయాడు. కుదరదన్నాడు. నీకు చేత కాదు, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడవరు. నాతో నువ్వు సమ్మతించాలంటే నేను ఎక్కడుంటే అక్కడ ఉండాలి. నేను ఎలా శ్రమ పడ్డా నువ్వు కూడా అలా శ్రమ పడాలి. నేను ఎలా అవమానపడ్డాను నువ్వు అలా అవమానపడాలి. వాళ్ళు ఎన్నో అవమానిస్తారు, ఎన్నో మేకులు కొడతారు. నేను ఎంతగా సహించానో నువ్వు కూడా అలా సహించాలి. సహించగలవా? అబ్బో, ఇది ఒక్కటి నేను చేయలేనండి. అబ్బో, నేను మాటకు మాట అన్నది నేను ఒప్పుకోలేనండి. ప్రభు అలా చేయలేదు. మరి ఎందుకంటే ఆయనలో ఏమాత్రమును చీకటి లేదు. బాగా గమనించాలి. కనుక సమ్మతింపకుండా ఇద్దరు కూడా నడవడం అనేది జరగని పని. తండ్రి అయిన దేవునితో నడవటం అంటే దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలి, ఆయన నిబంధనలను పాటించాలి, ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతకాలి. ఇష్టము కాని క్రియలను మనము మానేయాలి. ఆయనకి ఇష్టం లేని క్రియలను మనం మానేయాలి. ఇక క్రొత్త నిబంధనకు వచ్చేసరికి బైబిల్ ఏముందంటే ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయము యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. ఇంకా ఇంకే క్యారెక్టర్ ఉండాలో తెలుసండి. నోహు గారి ద్వారా కొన్ని క్యారెక్టర్లు బయటకు వచ్చినాయి, హనోకు గారి ద్వారా కొన్ని క్యారెక్టర్లు బయటకు వచ్చినాయి. తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం.
మరలా యేసు నేను లోకమునకు వెలుగును. ఎందుకంటే నా తండ్రి కూడా వెలుగై ఉన్నాడు, నేను కూడా వెలుగై ఉన్నాను. నాలోకి రావాలంటే మీరు కూడా వెలిగించుకోండి. చీకటి ఏమాత్రం ఉండకూడదు. చీకటి ఏమాత్రం ఉండకూడదు. నన్ను వెంబడించాలనుకుంటున్నావా? నువ్వు కండిషన్ పెట్టాడు అక్కడ. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక. ఏంటి అప్పుడప్పుడు చీకటిలో నడవాలా ఉంది ఎక్సైజ్ లాగా అక్కడ. అసలు చీకటిలో నడుస్తాడు అన్నవాడు నన్ను వెంబడించడానికి కుదరదు కదండి. దేవుడు అంటే ఎంత కష్టంగా ఉందో చూశారండి. మీకు సమాజానికి చాలా తేలిగ్గా చెప్పేశారు దేవుడు అంటే. ఈరోజు దేవుడు అంటే ఏదైనా చేయొచ్చు అంటున్నారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు అసలు అప్పుడప్పుడే సిగరెట్ తాగేస్తారు, అక్కడికి వెళ్ళేసి ప్రార్థన చేసేస్తారు. అప్పుడప్పుడు మందు కొట్టేస్తారు, అక్కడికి వెళ్ళి పలహారం పంచేస్తారు కదండి. అసలు ఒక్కొక్క మాట రాయబడటానికి పరిశుద్ధంగా, పవిత్రంగా అసలు ఎంత జాగ్రత్తగా రాశారో తెలుసండి. అసలు ఆ మాటలు రాయటానికి కూడా గ్రంథం. అలాంటి మాటలను ఇష్టం వచ్చినట్టుగా చదువుకుంటారా అండి? గ్రంథాలు చదివేటప్పుడు ఎంత పరిశుద్ధత, ఎంత విధేయత, ఎంత నియమ నిబంధనలు ఉండాలండి. అదే అంటున్నాడు చూడండి, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగి ఉండుడని వారితో. అంటే నన్ను వెంబడించేవాడు కూడా ఏమై ఉండాలి? చీకట్లో నడవకూడదు. ఇక చెక్ చేసుకో. నన్ను వెంబడించాలనుకుంటున్నావా? చీకట్లో నడవడానికి వద్దు. అలా అయితే నా దగ్గరికి రా. ఏమని ఇలాంటి మాటలు అని చెప్తున్నారంటే ఇలాంటి హెచ్చరికతో కూడినటువంటి బోధ చేయమని ఉంది హెబ్రీ పత్రికలోనే. ఇలాంటి హెచ్చరిక కలిగిన బోధ సేవకుడు చేయడం మర్చిపోయాడట. గుర్తు చేయమంటున్నాడు. ఏమండి, వాడు ఎలా ఉండాలి అంటే చీకటిలో నడవకూడదు. అంటే జీవపు వెలుగు కలిగి ఉండాలి. రైట్, నేను చీకటిలో నడవట్లేదు, జీవపు వెలుగు కలిగి ఉన్నాను అని నువ్వు అన్నావు అనుకో, వెంటనే రెడీ అయిపోతాడు యోహాను గారి మళ్ళీ పత్రికలో. రైట్, నేను వెలుగులోనే ఉన్నాను, చీకటిలో నడవట్లేదు, జీవపు వెలుగు కలిగి ఉన్నాను అనుకో. ఇమీడియట్గా పత్రిక ఒకటి రాశాడు. ఏమని రాశాడు అక్కడ చూడండి, దీనికి లింక్ అక్కడ ఉంటుంది చూడండి. జీవపు వెలుగు కలిగి ఉన్నాను, నేను దేవునిలో గట్టిగానే ఉన్నాను నువ్వు అన్నావు అనుకో. బైబిల్ అంటే ఏం మాట్లాడుతుంది చూడండి. మొదటి యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను వ్రాయిస్తున్నాము. ఏమండి, యోహాను సువార్తనే చూడండి. యోహాను సువార్తనే చూడండి. యోహాను సువార్తే 1:4 అండి. క్షమించండి, నాదే మిస్టేక్. యోహాను సువార్త 1:4. ఆయనలో జీవముండెను, జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఏమండి, ఆయనలో జీవం ఇప్పుడు ఎవరికి వచ్చింది? క్రీస్తు ద్వారా మనలోకి వచ్చేసింది. 4వ వచనం మళ్ళీ చదువుకుందాం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. పదం బాగా చూడండి ఇక్కడ. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. అంటే ఒక మనిషిలో వెలుగు వచ్చింది. ఇప్పుడు ఒక మనిషిలో ఎక్కడొచ్చింది వెలుగు? 8:12 వచ్చింది. యోహాను సువార్త 8:12 నేను వెలుగై ఉన్నాను, మీరు కూడా వెలుగై ఉండండి అని చెబుతూ ప్రభుల వారు చీకట్లో నడవద్దు, జీవపు వెలుగు కలిగిన వారు ఉన్నారు. ఇప్పుడు జీవపు వెలుగు ఒకవేళ మనము కలిగి ఉంటే, ఒకరికి వెలుగయ్యొచ్చుంటే, ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? మనుషులకు వెలుగై ఉండాలి. అంటే నీలోకి వచ్చినటువంటి వెలుగును మనుషులకు వెలుగింపజేయాలి. అది నడిచేవాడికి ఉన్నటువంటి క్యారెక్టర్. ఏంటో బాగా చూడండి. 9వ వచనం చూడండి మీరు. మనుషులకు వెలుగై ఉండాలి. 1:4 మళ్ళీ చూడండి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము క్రీస్తు ద్వారా మనలోకి వచ్చింది. 8:12 ప్రకారంగా వచ్చినటువంటి మనము ఇప్పుడు మనుషులకు వెలుగై ఉండెను. మనుషులు వెలిగించాలంట. 9వ వచనం చూడండి. ఇప్పుడు నిజమైన వెలుగు అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఏం చేయాలి ఇప్పుడు? ప్రతి మనుష్యుని వెలిగించాలి. ఇప్పుడు నువ్వు
ప్రతి మనుషుడిని ఏం చేయాలి నువ్వు? వెలుగులోనికి వచ్చిన నీవు, జీవపు వెలుగును కలిగిన నీవు ఇక ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉండాలి. ఇక నువ్వు వెలిగిస్తూ ఉండాలి, ప్రతి మనిషిని నువ్వు వెలిగిస్తూ ఉండాలి, వెలిగిస్తూ ఉండాలి. అంటే క్రీస్తుని వెంబడించి వచ్చేవాడు జీవపు వెలుగు కలిగి ఉంటే అట్టి వెలుగు కలిగిన వాడు ప్రతి మనిషిని వెలిగించాలి, వెలిగించాలి, ఆర్పివేయకూడదు. ఇక్కడ జరిగిపోతున్నారు చూసారు చాలా మంది. ఈ మధ్యకాలంలో చాలా సంఘాలు ఎక్కువైపోయినాయి, చాలా సంఘాలు ఎక్కువైపోయినాయి. సంఘాన్ని వీధికి ఒక సంఘాలు ఎక్కువైపోయినాయి. అంటే ఇక్కడ కొన్ని బలగాలు, కొన్ని ముఠా బ్యాచీలు ఎక్కువైపోయి ఒకడు ఆగిపోతే అతను ముఠానంతా ఆపేస్తాడు, ఒకళ్ళు ఆగిపోతే మిగతా వాళ్ళు ఆపేస్తారు. కానీ బైబిల్ ఏ స్టేట్మెంట్ ఇచ్చిందో తెలుసా? వెలుగులోనికి వచ్చిన నీవు, జీవపు వెలుగులోనికి వచ్చిన నీవు మనుషుల్ని వెలిగించాలి, వెలిగించాలి. ఆర్పేసావా రేపు నిన్ను మామూలుగా లెక్క చెప్పకూడదు. నువ్వు వెలిగిస్తున్నావా? మరి నువ్వు వెలిగిస్తున్నావా? వచ్చే వాళ్ళని ఆర్పేస్తున్నావా? చెప్పండి. వెలిగిస్తున్నారండి, వెళ్ళే వాళ్ళని ఆపుతున్నారా? వెలుగు కలిగినటువంటి వాడు, జీవపు వెలుగును కలిగినటువంటి వాడు. ఆ పదాలు అర్థమేంటో తెలుసా? మనుషులకు వెలిగివ్వాలి. నువ్వు మనుషులకు వెలిగివ్వాలి. వెలిగివ్వాల్సిన నువ్వు ఆర్పేస్తున్నావేమో జాగ్రత్త, వెళ్ళనీయకుండా ఆపేస్తున్నావేమో జాగ్రత్త. ఆర్పేయటం ఏంటో తెలుసా? వెలుగును దేవుల్లో నడవనీయకుండా ఆపేస్తున్నావు నువ్వు. అసలు ఆపడానికి నువ్వెవరంట? యజమానుడు సొంత ఇంటిని కాపాడు కోసం ఓడను సిద్ధం చేసుకున్న నోవా గారిని చూడా. వెలిగించుకోవటం అంటే అది. తన కుటుంబాన్ని వెలిగించుకున్నాడు, అనేక మందిని ఆ రోజు వెలిగించడానికి ప్రయాసపడ్డాడు. అది రాలేదు, వాళ్ళ బ్యాట్లు ఎక్కడి. వెలిగించాల్సిన నువ్వు నీ ద్వారా కొంతమందిని ఆపేస్తున్నావంటే నువ్వు వెలుగులో ఉన్నట్ట. బైబిల్ అడుగుతుందండి. ఎంత నీట్గా మాట. దేవుడు వెలుగై ఉన్నాడు, కుమారుడు వెలుగై ఉన్నాడు 8:12 ప్రకారంగా. ఆ వెలుగు మనలోకి వచ్చింది. మనలోకి వచ్చిన మనం నీలో ఆగిపోకూడదు. ఇప్పుడు నువ్వేం చేయాలి? వెలిగిస్తూ ఉండాలి, వెలిగిస్తూ ఉండాలి, వెలిగిస్తూ ఉండాలి, వెలిగిస్తూ ఉండాలి, వెలిగిస్తూ ఉండాలి, వెలిగిస్తూ ఉండాలి, వెలిగిస్తూ ఉండాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక చివరి మాటలు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21-24 వచనాలు చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకొనున్నట్లు, మీరు తన అడుగు జాడలో నడుచుకోవాలని మీకు మాదిరిగా ఉంచిపోయాడు. బాధపడొద్దు ప్రియమైన దేవుని వారలారా. వెలిగించుకున్నటువంటి మనము వెలుగుతూ ఉండాలి. క్రీస్తును మాత్రమే చూడాలి. విశ్వాసమును కర్తయో దాన్ని కొనసాగిస్తున్న యేసు వైపు చూస్తున్నావా నువ్వు? వెలుగు వైపు చూడాలి. నువ్వు ఇంకెవరి వైపు చూస్తున్నావేమో. కొనసాగించినట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమునో లేదు, కనబడట్లేదు. ఆయన దూషింపబడలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకొనేను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనేను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందిందిరి కదా. ఎలా ఉండాలి అని లిస్ట్ ఇస్తున్నాడండి సంఘానికి. ప్రభును మాదిరిగా పెట్టి ఈ లిస్టు ప్రకారంగా మీరు బ్రతికితేనే ప్రభులో నడిచినట్టు. మనం ప్రభులో నడిచినట్టు మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఈ మాటలను ఎందుకు చెప్తున్నా మీకు అర్థం కావాలి. ప్రభుల వారు మనల్ని ప్రేమించాడు, ప్రభుల వారు మన యొక్క సంఘాన్ని ప్రేమించాడు కనుక ఇన్ని మాటలు మన దాకా వస్తున్నాయి. 5వ అధ్యాయము మొట్టమొదటి ప్రసంగం ఇది. 5వ అధ్యాయం 14వ వచనం. మీరు లోకమునకు వెలుగు. నువ్వు ఒక్కడ వెలిగించుకోవటం కాదు, లోకం చీకట్లో ఉంది. లోకానికి వెలుగు ఇవ్వాల్సినటువంటి నీవు ఆర్పేసుకుని కూర్చుంటావు అన్నట్లేదా మాట? ఏమండి, బాధపడద్దు ప్రియమైన దేవుని వారలారా. ఆ మాట చూడాలి. ఎవరు అనుకుంటున్నారండి? అది కాదు. ఆ మాటలు నేను వెలిగించుకున్నా, మీరు వెలిగించుకున్నారు. వెలుగు లోకమంతా వెలుగుమయంగా చేయాల్సిన మనము ప్రభుల వారు మాట్లాడుతున్నాడు. ఏమని? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగై ఉండాల్సిన మీరు ఏం చేయాలో తెలుసా? కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. కొండ మీద ఉన్న పట్టణము నువ్వు ఏమండి అసలు మరుగై ఉండడాన్ని ఏది లేకుండా ఆ వెలుగుతో నింపాలి నువ్వు. ఆ మాట చూడండి ఎంత బాగుంది. మరుగనేది లేకుండా ఆ వెలుగుతో నువ్వు నింపాలంటున్నాడు. చూడండి 15వ వచనం. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు. మంచం ఏమండి, దీపం వెలిగించి మంచం కింద పెడతారా? ఏమండి, ఎగ్జాంపుల్ భలే చెప్పాడు కదా ప్రభులు వారు.
ఏడు 6 అవ్వంగానే దీపం వెలిగించారు. ఇప్పుడంటే కరెంట్లు వచ్చాయి, కాసేపు పక్కన పెట్టండి. బుడ్లు తుడిచి వెలిగించే రోజులు మీరు తెలిసినాయి కదండి పెద్దవాళ్ళు. ఏమంటే బుడ్డ అంతా వెలిగించి ఇంట్లో మంచం కింద పెట్టొస్తారండి? పెడతారండి? పెట్టరు కదా. ఎక్కడ పెడతారు? అది ఎక్కడ పెడతారు? పెట్టరు. కానీ అది ఇంట నుండి వారు అందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభం మీద పెడతారు. కొన్ని ఎత్తులో పెడతారు, దిమ్మల మీద ఎక్కడో ఎత్తులో పెడతారు. ఎందుకు? అందరికి వెలిగివ్వాలి, అందరికి వెలిగివ్వాలని. మరి ప్రభువులోనికి వచ్చిన నీవు, జీవపు వెలిగినటువంటి కలిగిన నీవు, బాప్తిసం ద్వారా ప్రభు రక్తంలో కడగబడినటువంటి నీవు, వెలుగులోనికి వచ్చినటువంటి నీవు, వెలుగును ప్రకాశింపకుండా నువ్వు ఆరిపోయి అనేక మందిని ఆరిపోయే వరకు ఒకవేళ నువ్వు ఉన్నావేమో, ఆయన ఎందుకు ఏమాత్రం నువ్వు చీకట్లేదు. ఇప్పుడు నీలో ఎందుకు చీకటి వచ్చింది అంటున్నట్లేదే మాటలు. ఆయనతో నువ్వు నడవాలంటే ఇన్ని జరగాలి, ఆయనతో నువ్వు కొనసాగించాలంటే ఇన్ని జరగాలి. ఇద్దరి సమ్మతి లేకుండా ఆయనతో కలిసి నడవటం అనేది జరగని పని అంట. ఏమంటున్నా 15వ వచనం, వెలుగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. దీపస్తంభం మీద పెట్టాలి. దీపస్తంభం మీద పెట్టినా మీరు వెలిగిస్తూనే ఉండాలి. దీపస్తంభం మీద పెట్టేది ఎందుకు? వెలిగిస్తూ ఉండాలి. ఆ వెలిగించుటకు నిన్ను నీవు కరిగిపోతూ ఉండాలి. ఏమంటే క్యాండిల్ చూసారండి? క్యాండిల్ స్తంభం మీద పెట్టారనుకోండి, 1 గంట 2 గంటలకు ఆ క్యాండిల్ ఏమైపోద్ది? అంతలో క్యాండిల్ కూడా అలా కరిగిపోయి క్యాండిల్ ఒక్కసారి పట్టుకో కాలిపోతూ ఉంటుంది. తను కాలిపోతున్నా, ఆ పదార్థమైన వస్తువు కాలిపోతున్నా అనేక మందికి వెలిగి ఎలా ఇస్తుందో, ఆ నోరు లేని వస్తువు ఎలా వెలిగిస్తుందో, నోరుండి జీవముండి ప్రాణముండి ప్రభు రక్తం ప్రవహిస్తూ జీవము వెలుగులో ఉన్నటువంటి దేవుని వెలుగు మనలోకి వచ్చినటువంటి మనము వెలగకుండా కాలకుండా ఎలా ఉండగలమండి? కాలుతూ అనేక మందిని వెలిగించాలి, బాధపడుతూ అనేక మందిని వెలిగించాలి, సహిస్తూ అనేక మందిని వెలిగించాలి. ఒక క్యాండిల్ చూడు కదండి, కొత్త ఒత్తి వేస్తారు కదండి లైట్లో. కొత్త ఒత్తి చక్కగా నలిపి కొత్త ఒత్తి వేస్తారు కదండి. ఆ ఒత్తి కొద్ది రోజులకి మసి అయిపోయి, ఏమండి కొద్ది రోజులకి ఇంత అయిపోద్దండి. పాపం ఎంతమందికి వెలిగించింది, ఎంతమందిని వెలిగించింది, ఎంతమందికి దారి చూపించింది ఇంట్లో కుటుంబానికి. ఒక లైటే, ఒక క్యాండిలే కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ చీకట్లో లేకుండా అంధకారాన్ని దూరం చేసి వెలుగుతో నింపుతుంటే, జీవపు వెలుగు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదన్న ఆయన్ని, సృష్టికర్తని, పరిశుద్ధాత్మని అందరినీ హృదయంలోనికి పంపించుకున్నటువంటి నీవు నేను మనందరము చీకట్లో పడిపోతే ఎంత బాధపడతాడో ఒక్కసారి గమనించండి ప్రియమైన దేవుని వారలారా. మన ముందు నడిచినటువంటి నోహు గారిని చూపించాడు, మన ముందు నడిచినటువంటి ఒక హానోకు గారిని చూపించాడు, మన ముందు నడిచినటువంటి వచ్చి వెళ్ళినటువంటి ఈ యొక్క మట్టి మీద నడిచినటువంటి ప్రభుల వారి పాదాలను చూపించాడు. ఒకసారి ఎలా నడిచాడు ఒక్కసారి చూడండి. మాదిరిగా చూపించాడు పేతురు గారి పత్రికలో. బాధపడుతూ ప్రియమైన దేవుని వారలారా, బ్రతికేది కొద్ది కాలమైనా కూడా మనం ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. అనేక మందిని మనుషులను వెలిగించేవాడే ఉండాలి, ఆరిపోయేవాడిగా దయచేసి ఉండొద్దు. మీకు చేతులు జోడించి చెప్తున్నాను, నువ్వు వెలుగు, నీ కుటుంబాన్ని వెలిగించుకున్న నోహు గారిలాగా నీతిని ప్రకటించారు, సహించారు. ఎంతో మంది తిరగబడ్డారంట. ఏదో పత్రికలో రాయబడిన మాటలు మీకు చెప్పాను. ఎంతో మంది అదే చెప్తున్నాడు చూడండి. నువ్వు కరిగిపోతూ వెలిగిస్తావు అంటున్నాడు చూడండి. 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. నువ్వు కాలిపోతావో, నలిగిపోతావో, ఇబ్బంది పడతావో ఆయనకు అనవసరం. నువ్వు మాత్రం ప్రకాశిస్తూ ఉండాలి. ప్రకాశించే లైట్ కాలుతూ ఉంటుంది. తను కాలుతున్నా కూడా ఒక పదార్థం మనకు వెలిగిస్తుంది. మనం కూడా కాలేదు కొద్ది కాలమే ప్రియమైన దేవుని వారలారా, కొద్ది కాలమే. ఆ ఇచ్చిన కాలంకు, ఆయుష్ కాలం అది కూడా అయిపోయింది. ఒకళ్ళకు చూస్తే 30, 40, 50, 60, 70 చెప్పుకోవడానికి వయసు కనపడుతుంది తప్ప మన వెనక దేవుని భక్తి జీవితం అంటే ఏమీ లేదు. బాగా గమనించగలిగితే ఎప్పుడు ఆరిపోతామో తెలియదు, ఎప్పుడు ఈ జీవితాన్ని ముగించుకుని వెళ్ళిపోతామో తెలియదు. భర్తకి తెలియకుండా భార్యకి తెలియకుండా భర్త, ఇద్దరు తిరగలు విసురుతున్నారంట. ఒక ఆవిడ ఎత్తబడిందంట, ఒక ఆవిడ ఉండిపోయిందంట. ఎవరికెవరు? కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవునితో నడవాలని ఉందా? అయితే ఇలా బ్రతకండి. మీరు బాధపడ్డా పర్లేదు, ఇలాంటి విలువైన మాటలు సమాజానికి అవసరం. దేవునితో నువ్వు నడవాలి, దేవునితో నువ్వు కూర్చోవాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు ఇలా బ్రతకాల్సింది.
లేకపోతే దేవునితో పరలోకం చేరుకోలేము. చెడుతనం మనకు ఆయన యొద్ద చోటు లేదంట. ఆయనతో నడవాలనుకుంటే మాత్రం ఇలాగే బ్రతకాలంటున్నాడు. చివరిగా ఒక వచనం చూసి ఈరోజు సదస్సును మనం ముగించేసుకుంది. ఇప్పటికీ మీకు అర్థమైపోవాలి. ఆయనతో నువ్వు నడవాలనుకుంటున్నావా? ఇలా బ్రతికితేనే మనం పరలోకం చేరుకుంటాం, లేకపోతే వెళ్ళాం. ఇక మిగతా ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా అన్ని అబద్ధాలు ప్రియమని దేవుని వారలారా, ఇవే నిజాలు. ఇప్పటి వరకు విన్నటువంటి మాటల ప్రకారంగా మీకు నిజం అనిపించలేదా? ఇన్ని వచనాల్లో ఉన్న సారం మీకేం అర్థం కాలేదా? బాగా ఆలోచించండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము అందరూ చూడాలి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 20వ వచనం ఆఖరి అవకాశంగా దేవుడు ఒక మంచి ఆప్షన్ ఇస్తున్నాడు. 3:20 దేవుడు మన హృదయము కంటే అధికుడై, హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక, ఆయనకు అన్ని తెలుసు. సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము చెక్ చేసుకుందాం. చెప్పే నేనైనా కూడా ఏ విషయములలో దోషారోపణ చేయుచున్నదో, ఏ విషయంలో నీకు మిస్టేక్ జరుగుతుందో నీకు అర్థమైందో, ఇంక నువ్వు పక్కన చూడద్దు. వాళ్ళు అలా నీళ్ళు ఎన్ని మనకు అనవసరం. దేవుడికి నీకు అండర్స్టాండ్ జరగాలి. ఇప్పుడు ఇద్దరికి ఒక ఒప్పందం, ఓడబండి కాదు, సమ్మతింపులు జరగాలి. ఆయా విషయములలో, ఏ విషయంలో ప్రాబ్లం వచ్చింది నీకు, ఆయా విషయములలో ఆయన ఎదుట, ఇంకెవరు చూడదు, ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. ఎంతకంటే ఆప్షన్ దేవుడు ఎవడిక మంచి అవకాశం ఇచ్చాడు కదా. నీకు ఎక్కడెక్కడైతే మిస్టేక్ జరుగుతుందో ఆ మిస్టేకులన్నీ దేవుడితో ముఖాముఖిగా మోకరించి, ప్రభా నేను ఇక్కడ నలిగిపోతున్నా, ప్రభా నేను ఇక్కడ ఎదగలేకపోతున్నా, ప్రభా నేను ఇక్కడ ఎందుకో నేను ఒక మొండితనంతో నేను ఉండిపోయాను, ప్రభా సహించగలిగే మనసు నాకు దయచే. ఒకనాడు నోహో గారికి ఇచ్చారు, ఒకనాడు హనోకు గారికి ఇచ్చారు, ఒకనాడు మీ ప్రియకుమారుడికి ఇచ్చారు. అలాంటి గొప్ప మనసు నాకు దయచే. సమ్మతిపరచుకో. ఏ విషయంలో దోషారోపణ చేస్తున్నా, సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడవటం అనేది జరగని పని ఆమోసు 3:3 చెప్పేశాడు. అంటే ఇప్పుడు సమ్మతి జరగాలి. ఆనాటి ఇశ్రాయేలు యెహోవా దేవుడితో కొనసాగింపులు జరగాలంటే అరణ్యంలో యెహోవాతో సంప్రదింపులు జరగాలి, సమ్మతి జరగాలి. ఈనాడు భూలోకమనే ఈ లోకము నుంచి పరలోకం అనేటటువంటి ప్రయాణంలో హృదయాలకు ప్రాబ్లం వచ్చింది. హృదయ దోషారోపణ చూడండి, ఆ మాట మళ్ళీ చూడండి. సమస్తము ఎరిగినటువంటి ఉన్నాడు కనుక మన హృదయం ఏ విషయములలో దేవుడికి మనకి అడ్డుగా ఉందో ఆయా విషయముల యందు మన యందు దోషారోపణ చేయిస్తుందో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను, ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదు. ఈ హృదయమే నిన్ను మోసం చేస్తుంది, హృదయం మోసం చేస్తుంది. బాగా క్లియర్ చేసుకో, ఒప్పందం చేసుకో, ఒక అగ్రిమెంట్లో సమ్మతిపరచుకుందాము అని యోహాను గారు సంఘానికి రాస్తున్నాడు. సమ్మతిపరచుకోండి. దేవుడికి మనకు ఉన్నటువంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే సమ్మతిపరచుకోండి. ప్రభువా నేను నీతో నడవాలనుకుంటున్నా, నాకు ఒక ధైర్యాన్ని నింపు, నీతో నడవాలనుకుంటున్నా, సహించగలే మనసును దయచేయి ప్రభు. ఒకనాడు నీతో నడవటానికి ఒక శిష్యుడు పరిగెత్తుకుని వచ్చాడు. ఇన్ని విషయాలు చెప్పంగానే వెళ్ళిపోయాడు. కానీ నేను అలా వెళ్ళిపోయే వారికి నేను ఉండకూడదు. ధైర్యం కలిగి నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానన్నటువంటి గొప్ప మనసు కలిగి సమ్మతిపరుచుకుందాం. ప్రేమైనటువంటి దేవుని వారలారా, బాగా గమనించగలగాలి. నీకు దేవుడు ఇస్తున్నటువంటి చివరి అవకాశం ఇది, చివరి అవకాశం. దేవునితో నడవటానికి, దేవునితో సహవాసం చేయటానికి నీవు సమ్మతి కలిగి ఉన్నావా? సమ్మతి లేకుండా ఎంతకాలం కొనసాగేవేమో. దోషారోపణ తీసేసి, హృదయంలో ఏదైనా ప్రాబ్లమ్స్ మిస్టేక్స్ ఉన్నాయేమో తీసేసి, దేవుడికి అడిగేటని సిద్ధంగా ఉన్నాడు. ఆయన సమ్మతి కలిగి ఉన్నాడు. ఇప్పుడు నీతో నువ్వు ఓకే అంటే వెలుగులో నిన్ను నింపుతాడు, ఇంకా వెలుగులోనే నడిపిస్తాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, అంటే ఇప్పుడు మనం దేవునితో నడవాలి అంటే మనకి కొన్ని లిస్ట్ అంతా ఇచ్చేసాడు. విన్న మాటలను బట్టి కూడా అన్నిటిని బట్టి మనకు ఆలోచన చేశాడు. నంబర్ 1 యథార్థంగా ఉండాలి, అంతే కదండి. నంబర్ 1 యథార్థంగా ఉండాలి. నంబర్ 2 దిద్దుబాటు స్వభావం కలిగి ఉండాలి, దిద్దుకోవాలి మనం. నంబర్ 3 విశ్వాసం కలిగి ఉండాలి మనం. ఎందుకంటే విశ్వాసం కలిగినట్టుగా నోవహు గారు హనోకు గారిలో కూడా చూశారు. ఆ విశ్వాసం వాళ్ళని కాపాడింది. విశ్వాసం కలిగి ఉండాలి. నంబర్ 4 దేవునికి ఇష్టలై ఉండాలి. ఎవరి ఇష్టం మనకు అనవసరం, దేవుడికి ఇష్టంగా ఉన్నావు లేదు చూసుకోండి. దేవుడికి ఇష్టలై ఉండాలి. తర్వాత
సత్యమును జరిగించేవారై ఉండాలి. సత్యమును జరిగించేవారై ఉండాలి అని రాసుకోండి. సత్యమును జరిగించేవారు ఉండాలి. తర్వాత నమ్మకం కలిగి ఉండాలి. నమ్మకం మోషే నమ్మకం. నెక్స్ట్ నీతిని జరిగించేవాడై ఉండాలి. న్యాయంగా బ్రతికేవారై ఉండాలి. నెక్స్ట్ న్యాయంగా బ్రతికేవాళ్ళై ఉండాలి. ఎన్ని విషయాలు, ఇన్ని నడిస్తే, ఇన్ని చేస్తే నెక్స్ట్ వెలుగులో ఉన్నవారై ఉండాలి కదండి. వెలుగులో వారై ఉండాలి. చీకటి అనేది నీకు ఏమాత్రం తగలకూడదు. ఇక నిన్ను నువ్వు కరిగిపో, నిన్ను నువ్వు మైమరిచిపో ఇక దేవుల్లో. వెలుగులో ఉన్నవారై ఉండాలి. సహోదరుని ప్రేమించేవారై ఉండాలి. సహోదరుకు ప్రార్థన చేసేవాడై ఉండాలి. నెక్స్ట్ సత్క్రియలు చేసేవారై ఉండాలి. సత్క్రియ, నీతి సత్యమును అని అన్నాడు చూసారండి. వెలుగు ఫలం. సత్క్రియలు చేసేవారై ఉండాలి. అనేకులను వెలిగిస్తూ బ్రతికేవాళ్ళై ఉండాలి. నువ్వు వెలగటమే కాదు, అనేకులను బ్రతికించాలి. ఎలా బ్రతికించాలి? వెలుగులో బ్రతికించాలి. బ్రతికించేవారై ఉండాలి. వారే దేవుల్లో నడవగలరు. ఈ లిస్ట్ అంతా మీరు రాసుకోండి. ఇప్పటివరకు మీరు విన్నారు. నీకు నచ్చినట్టుగా వచ్చి నేను నడుస్తానంటే కుదురుద్దండి మీరు చెప్పండి. వారే దేవుల్లో నడవగలరు. ఎవరు పడితే వారు దేవునిలో నడవటానికి వీళ్ళు నడవలేరు. ఆలోచించాలి రాత్రి. దేవుడు నిజంగా నవంబర్లో ఒక మంచి అవకాశం మనకి ఇచ్చాడు. సమ్మతి పరచుకోవడానికి అవకాశం, దిద్దుబాటు పరచుకోవడానికి ఒక అవకాశం. దోషారోపణ చేస్తుంటే ఎక్కడైనా కూడా వద్దు ప్రియమైన దేవుని వారలారా, ఆ దోషాన్ని కడిగి వేసుకుందాం. మంచి అవకాశం. సజీవులే కదా దేవుని సృష్టించేది. చచ్చిపోయిన దేవుని సృష్టించలేరు కదండి. అందుకని మనం బ్రతుకుందాం. ఈ క్షణం అయితే బ్రతుకుందాం. అన్ని కడిగేసుకోండి. మంచి అవకాశం సమ్మతి పరచుకోవటానికి. హ్యాపీగా ఉన్నాడు ప్రియమైన దేవుని వారలారా. ఈ ప్రకారంగా నువ్వు బ్రతికితే అప్పుడు అంటాడు, బిడ్డ, కుమారుడా, కుమార్తె, నాతో నడవటానికి నేను ఒప్పుకుంటున్నాను అంటాడు. అదే దాని అర్థం అండి. ఇద్దరు కూడి సమ్మతింపకుండా నాతో నడుస్తారా? అసలు మీ వల్ల అవుద్దా అన్నాడు. తిమోతి గారి పత్రికలో ఏమన్నాడు? మీరు నమ్మదగిన వారైనను, మీరు నమ్ముతారని ఇప్పుడని మీరు అనొచ్చేమో, కానీ నేను నమ్మదగిన వాడను. నేను పర్ఫెక్ట్. నాతో నడిచేవాడు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. దేవుడు వెలుగై ఉండేను, నాతో నడిచేవాడు కూడా వెలుగై ఉండాలి. దేవుడికి చీకటి ఏమాత్రమునూ లేదు, నాతో నడిచేవాడికి కూడా చీకటి ఉండకూడదు. జీవపు వెలుగులోనికి వచ్చినటువంటి మనము అనేకులకు వెలుగుతో నింపాలంట. ఆర్పేసే వారిగా ఉండకూడదు ప్రేమైన దేవుని వారలారా. మంచి నిర్ణయం తీసుకోండి. దేవుడు ఈ సంవత్సరంలో నిజంగా మంచి చివరి అవకాశం ఇచ్చాడు కదండి. నిజంగా మంచి అవకాశం. ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకో. ఈరోజు మోకరించు. హృదయపూర్వకంగా మీ యొక్క మోకాళ్ళ నుంచి ప్రభువా, తెలుసో తెలియకో హృదయపూర్వకంగా ఒప్పుకుందాం ప్రియమైన దేవుని వారలారా. మమ్మల్ని ఇప్పటి వరకు ప్రేమించావు నాయన. నిజంగా తెలుసో తెలియక ఎన్నో చెడ్డ కార్యాల్లో, ఎన్నో చీకటి కార్యాల్లో నేను మునిగిపోయి వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ అబద్ధంలో నేను కొనసాగేమో నాయన. మమ్మల్ని క్షమించండి. మీ ప్రియ కుమారుడి ద్వారా మాకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు. అవకాశాలను మేము కాళ్ళదనుకోకుండా ఒకరికొకరు అర్థం చేసుకుంటూ, సమ్మతిపరుచుకుంటూ, దేవునికి దగ్గర అయ్యే ప్రయత్నంలో నిజంగా మంచి అవకాశం. దేవుడితో మాట్లాడుకుందాం ప్రియమైన దేవుని వల్ల. ఇప్పటివరకు దేవుడు మనతో మాట్లాడాడు, వాక్యంతో మాట్లాడాడు. మనం ఇప్పుడు దేవునితో మాట్లాడుకుందాం, సమ్మతిపరుచుకుందాం, హృదయాన్ని తేటతెల్లం చేసుకుందాం. అయ్యా, మమ్మల్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి.